Now for loop. సో ఈ ఫర్ లూప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో వైల్లో కానీ డూ వైల్లో కానీ కండిషన్ ఒక దగ్గర ఉంటుంది, స్టేట్మెంట్ ఒక దగ్గర ఉంటుంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఒక దగ్గర ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లోపల పర్ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ ఫర్ విషయానికి వచ్చేసరికి ఎట్లా ఉంటాయి అంటే అన్నీ కూడా ఒక సీక్వెల్ ఆర్డర్ లోపల ఫామ్ అవుతూ ఉంటాయి. సో ముందు దీన్ని సింటాక్స్ తీసుకుందాము, తర్వాత మనము డెఫినేషన్కి వద్దాము. ఇన్ఫర్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడే మనకి ఏముంటుందంటే ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఇన్ఫర్ ఫస్ట్ we can entering into the initialization part, end with a semicolon. After completion of initialization, immediately we can verify the condition, end with a semicolon. If the condition is true, the control will entering into the looping part. Here we can execute the statement. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత కండిషన్ని చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే కంట్రోల్ అంతా లోపలికి వచ్చేసి స్టేట్మెంట్ని ప్రింట్ ఇస్తుంది. స్టేట్మెంట్ ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. సో అప్డేషన్ మీన్స్ ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ముందు ఇనిషియలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే లోపలికి వచ్చేసి స్టేట్మెంట్ను ప్రింట్ ఇస్తుంది. ప్రింట్ ఇచ్చిన తర్వాత అప్డేషన్కి వెళ్తుంది. సో ఈ అప్డేషన్ లోపల ఏముంటుందంటే ఐదర్ ఇంక్రిమెంట్ అయినా ఉంటుంది, లేదు అంటే డిక్రిమెంట్ అయినా ఉంటుంది. ఒకవేళ ఇంక్రిమెంట్ ఉన్నది అనుకుందాము, ఎంతవరకు ఇంక్రిమెంట్ చేయాలి? 1 నుంచి 10 వరకు, 100 వరకు, 1000 వరకు. సో ఎంతవరకు ఇంక్రిమెంట్ చేయాలి ఆ రేంజ్ని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే అప్డేషన్ పార్ట్లో నుంచి కండిషన్కి వచ్చి కండిషన్ వెరిఫై చేస్తుంది. సో సెకండ్ టైం కండిషన్ ట్రూ అయితే లోపలికి వచ్చి సెకండ్ టైం స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళా స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళా సీదా ఎక్కడికి పోతుంది అంటే మళ్ళీ కండిషన్కి వెళ్తుంది. దీని జోలికి పోదు, దీని జోలికి పోదు. సో థర్డ్ రౌండ్లో కండిషన్ ట్రూ అయితే లోపలికి వచ్చేసి థర్డ్ రౌండ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా కండిషన్లోకి వెళ్తుంది. సో కండిషన్ స్టేట్మెంట్ ఈ రెండు మాత్రమే ప్రతిసారి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ ఒకటేసారి ఇన్వాల్వ్ అవుతాయి. మిగతా రెండిట్లోనే ప్రోగ్రామ్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటి వరకు రిపీట్ అవుతూ ఉంటుంది? ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయినంత వరకు ఈ స్టేట్మెంట్ అనేది నాన్ స్టాప్గా ప్రింట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళొకసారి తీసుకుందాము. ఫస్ట్ ఇనిషియలైజేషన్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇది సక్సెస్ అయిన తర్వాతనే కండిషన్ వెరిఫై చేసుకుంటుంది. సో కండిషన్ అనేది ట్రూ అయితే కంట్రోల్ మొత్తం లోపలికి వచ్చేసి స్టేట్మెంట్ని ప్రింట్ ఇస్తుంది. స్టేట్మెంట్ని ప్రింట్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. అప్డేషన్ లోపల ఏముంటుంది? అయితే ఇంక్రిమెంట్ అయినా ఉంటుంది, లేదు అంటే డిక్రిమెంట్ అయినా ఉంటుంది. సో దీన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కండిషన్లోకి వస్తుంది. సో కండిషన్ ట్రూ అయితే లోపలికి వచ్చేసి స్టేట్మెంట్ ప్రింట్ ఇస్తుంది. స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా డైరెక్ట్గా కండిషన్కి వెళ్తుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే లోపలికి వచ్చి స్టేట్మెంట్ ప్రింట్ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కండిషన్ స్టేట్మెంట్ ఈ రెండింటితోటే ప్రోగ్రామ్ అంతా నడుస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు నడుస్తూ ఉంటుంది? ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఈ ప్రాసెస్ అనేది ఏమైతా ఉంటుంది? మనకి నాన్ స్టాప్గా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఫర్ లూప్ వర్కింగ్ స్టైల్. సో దీని మీద ఎగ్జాంపుల్ తీసుకుందాము. సేమ్ ఇదే ప్రోగ్రామ్ తీసుకుందాము. హలో ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ hello world in 10 times by using for loop. So use class statements, no import statements, class for demo అని ఇస్తున్నాను. Entering into main method. Now only one variable into I, directly entering into for loop. For first initialization I is equal to 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. కండిషన్ I less than or is equal to 10, end with semicolon, I ప్లస్ ప్లస్. సో లోపలికి వచ్చేసి మనము స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println
only print. So hello, use slash t, end with semicolon. Now save and run it. Okay, clear Java C for demo.java. Now Java space class name. ఓకేనా, ఇది ఫర్ లూప్ ని యూజ్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయడం.